పురాణంలోని మంగళ శ్లోకానికి కాసింత తాత్పర్యాన్ని ఈనాడు పరిశీలిద్దాం. ఇది రోజు చెప్పుకునేటువంటి మంగళాచరణం. ధర్మదృఢబద్ధమూల నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమ మోక్షఫల మధుసూదన పాదపోజడతి అన్నారు. శ్రీ మహావిష్ణువుని ఒకానొక వృక్షముతో పోలుస్తున్నారు. వృక్షముతో పోల్చడంలో వ్యాసుడి ఆంతర్యం ఏమిటి? ముందు ఇది గమనించాలి. వృక్షము అనేకమైన ప్రాణికోటికి ఆశ్రయమై ఉంటుంది. అందువల్ల అనేకులైన సత్పురుషులకి ఆశ్రయమైన వాడు నారాయణుడు కదా, అందుకని వృక్షముతో పోల్చారు. మీరు భారతంలో పరిశీలిస్తే యుధిష్ఠిరో ధర్మమజో మహాద్రుమ అన్నాడు, దుర్యోధనో మన్యుమజో మహాద్రుమ అన్నాడు. యుధిష్ఠిరుడు ఎవడయ్యా అంటే ధర్మమే మూర్తీభవించిన వాడు, ధర్మమయమైన ఒక వృక్షమయ్యా అన్నాడు. ఆ మాట చెప్పడంలోనే అర్థం ధర్మాత్ములందరూ యుధిష్ఠిరుని ఆశ్రయిస్తారు. దుర్యోధనుడు మన్యువడో మహాద్రుమ, కోపం కలిగిన వాడు, అసూయాపరుడు, కనుక అతన్నే అలాంటి వాళ్ళు ఆశ్రయిస్తారయ్యా అని ఆ వర్ణనలోనే మనకి చూపించారు. మధుసూదన పాదపోజడితి అన్నారు. మధుసూదనుడనే ఒక మహావృక్షము ఉత్కర్షతో ఉన్నదయ్యా, వెలిగిపోతూ ఉన్నదయ్యా. దీనికి వేరేమిటి? ధర్మదృఢబద్ధమూల, ధర్మమే దీనికి వేరు అన్నారు. వేదములే స్కంధములు, పురాణములే శాఖలు, యజ్ఞములే పువ్వులు, మోక్షమే ఫలమయ్యా దీనికి. ఇలాంటి నారాయణుడనే ఒక మహావృక్షం అని చెప్పారు. ఈ విధంగా అర్థం చెప్పేస్తే చాలా సులభంగా ఉంటుంది, మనకి చిక్కేమీ ఉండదు. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది తెలుసండి.